ఇక్కడ నేను కొంతమంది తల్లులు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తా. అంటే నేనేంటో నాకు తెలియాలంటే కూర్చొని జరిగిన పొరపాట్లు అంచనా వేసుకోవాలని మీరు అన్నారు. ఎస్, ఓకే. అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, మన బిజినెస్ టర్మినాలజీలో దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. ఓ కంపెనీకే కాదు, స్వీయ డెవలప్మెంట్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ కదా. సరే, ఇప్పుడు కొంతమంది తల్లులు శూర్పణఖ, పోతన, ఉళక్కి వీళ్ళని ఎందుకు అంటున్నారంటే రాక్షస జాతి వీళ్ళతో పోలుస్తారు. ధర్మమే అదే పురాణాలే చెప్పాయి, నేను చెప్పేది ఏం లేదు. సో అట్లాంటి స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఇది చెప్పుకోవడానికి నాకు కూడా చాలా బాధాకరం. పట్టలేనంత కోపం రావడం వేరు ఆ టైంలో ఒక అరుపరవడం వేరు, లేదా కాసేపు మాట్లాడకుండా ఊరుకోవడం వేరు, చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అది విసిరేయడం వేరు, కర్మ కొద్ది పిల్లల మీద విసిరేయటం వేరు, ఆ వస్తువు కత్తో, సుత్తో, కొడవలో అవటం వేరు. అంటే నీ యాంగర్ తీరాలి, చల్లబడాలంటే అవతల ప్రాణం పోవాల్సిందే అంతే. ఒక 25 రోజుల పిల్లలున్న, లేకపోతే 2 నెలల పిల్ల ఉన్న అమ్మ పాల కోసం పిల్లలు ఏడుస్తున్నారని టైంలోనే ఏడుస్తారు, వాళ్ళ రొటీన్ సెట్ అవుతుంది. ఈ మాత్రం తెలియకుండా ప్రెగ్నెంట్ అవుతున్నామా, పిల్లల్ని కంటున్నామా? ఈ బేసిక్ పిల్లలు మన దారిలో పడాలంటే ఓ 5 ఏళ్ళు కావాలి. 1 year 2 year కూడా కాదు, 5 ఏళ్ళు సరిపోదు. మినిమం 5-6 ఏళ్ళు కావాలి. వాళ్ళు తిండి తిని మనం పెట్టిందంతా తినాలంటే 5 years మనం కృషి చేస్తే, అవును 5 years కృషి చేస్తే 6వ ఏడికి దానికి ఒక దారిలో వస్తారు, కాస్త కదా మేడం. అంతే. సో ఈ మాత్రం కూడా ఓపిక ఉండాలి అని అవగాహన లేకుండా పిల్లలు పుట్టకపోతే మనం IVF, IUI ఇదే తప్పితే రావాలి నాకు ప్రెగ్నెన్సీ, దీని తర్వాత పరిణామాలు తెలుసుకోలేకపోవటం వల్ల ఇవాళ ఇటు డిప్రెషన్ అవ్వనివ్వండి, అవును, అటు కోపం అవ్వనివ్వండి, సైకియాట్రీ ఇష్యూస్ అవ్వనివ్వండి, సొంత పిల్లల్ని చంపుకోవడం. ఎస్, ఇది ఏంటంటారు ఈ సినారియో మేడం? ఇట్లాంటి తల్లుల గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేనేమన్నానంటేనండి, మీరు ఫస్ట్ బిఫోర్ ప్లానింగ్ కిడ్స్, మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకునే ముందే ఇవన్నీ మీరు ఆలోచించి. అంటే నా దృష్టిలో మేడం, సారీ నేను మీకు అడ్డుపడుతున్నాను అనుకోకండి, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే పెళ్లి చేసుకోక ముందే పెళ్లి చేసుకోక ముందు కానీ, లేకపోతే చేసుకున్న తర్వాత ఇక పిల్లలు అంటే పెళ్ళైన తర్వాత ఎస్ మీ ఇద్దరి సమ్మతం మీద పిల్లలకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టిన తర్వాత నేను వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేయగలను, నాకు ఎంత ఓపిక ఉంది. కొంతమందికి అసలు పిల్లలు ఏడిస్తే చెడ్డ చిరాకు వస్తుంది, వేసి నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది కొంతమందికి. నేను దైవ క్షేత్రంలో చూసాను మేడం, నాకే అయ్యో అని అనిపించింది. అదే చెప్తాను. అలా అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, మీకు అంత ఓపిక లేనప్పుడు, సరే పక్కన పిల్లవాడు ఏదో అరగంట ఏడ్చాడు, 10 నిమిషాలు ఏడ్చాడు అంటేనే మీకు వాడిని నేలకేసి కొట్టాలనుకోడు. నీ ఇంట్లో మరి 24 గంటలు నువ్వు ఆ పిల్లాడిని అలా పాలన చూడాలంటే నీకు ఎంత ఓపిక ఉండాలి? ఆ ఓపిక లేనప్పుడు, నేనన్నా ఓపిక లేకున్నప్పుడు మీరు పిల్లల్ని పెంచాలి. బాబాయ్ వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, చూడాలి, వాడు ఒక స్టేజ్ వరకు వాడిని నేను కంటికి కాపలాగా చూడాలి. నా వల్ల కాదన్నప్పుడు నేనేమంటే అస్సలు పిల్లల కోసం ప్లాన్ చేసుకోకండి. వెరీ బ్లంట్ స్టేట్మెంట్, బట్ ఇప్పుడు అది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలను పెంచాల్సిన బాధ్యత మీదే. మీరు ఎంతమంది ఆయాలను పెట్టని, ఎంతమంది కేర్ టేకర్లను పెట్టని, అంటే కేర్ టేకర్లను పెడుతున్నారు. ఎస్, ఎందుకంటే అకార్డింగ్ టు యువర్ బిజీ షెడ్యూల్ పెడుతున్నారు. కానీ ఆ పిల్లలు మీకు తెలుసో తెలీదో సునైనా ఆ తల్లి వచ్చే క్షణం వరకు వాళ్ళు ఇలా ఎదురు చూస్తుంటారు. అమ్మా అనేసి రాగానే ఇలా కావలించుకుంటారు. అప్పటిదాకా మిస్ అయిపోయి ఉంటారు. కాదు మ్యామ్, నేను అప్పటికీ విసుక్కునే తల్లులను చూశాను. రాగానే ఎందుకు నా మీద పడుతున్నా అనే తల్లులను నేను చూశాను మేడం. అదేమ్మా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఓపిక లేనప్పుడు ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొస్తారు వాళ్ళని కదా. వాళ్ళు ఒక తల్లి ప్రేమ కరువైపోయి ఎవరి దగ్గర తీసుకుంటారో తెలియక, ఎవరికి వాళ్ళ సాధక బాధకాలు షేర్ చేసుకోవాలో తెలియక వాళ్ళు సతమతం అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుదారి పడిపోతారు కదా. ఎప్పుడనంటే ఈ కాలంలో చాలామంది ఆడపిల్లలు ఈ తప్పుదారి పట్టడానికి ఆడపిల్లలు కానీ కారణం అంటే, ఇంట్లో మీరు ఎప్పుడైతే ప్రేమ చూపించారో, ఇంట్లో ఎప్పుడైతే మీరు పిల్లలను కేర్ తీసుకోరో, ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళు చెప్పే విషయాలు షేర్ చేసుకోవడానికి మీకు టైం ఉండదో, వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఇవన్నీ వెతుక్కుంటారు. వెతుక్కున్నప్పుడు అంటే అవన్నీ ఇచ్చేవాడు
ఎటువంటి స్వార్థం లేకుండా అయితే ఇస్తాడా? ఇవ్వడు. సో వీటన్నిటికీ కారణం ఏంటి? తల్లి తండ్రి. కాబట్టి మీకు ఇవన్నీ చూడాలి, ఇవన్నీ చెయ్యాలి అని ఓపిక లేనప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రోజులు మీకు ఓపిక వచ్చేదాకా కొన్ని రోజులు ఆగండి. కొన్ని రోజులు మనల్ని మనం హీల్ చేయకుండా ఇంకో జీవితకాలం అంతా వెయిట్ చేయండి కదా. అంతేగాని ఓపిక లేనప్పుడు ఏదో కన్నాను ఇంకా కొంతమంది ఉంటారు సునైనా కనేసామా మా అమ్మ చూసుకుంటుంది, ఎవరి కోసం చూసుకుంటుంది కదా, నేను కరి మా అమ్మకి ఇచ్చేస్తా చూసుకుంటుంది. మరి అంటే మీరు పుట్టినప్పుడు మీ అమ్మగారికి ఎంత ఉండొచ్చు వయసు? ఒక 25-30 అనుకోవచ్చు. పాతకాలం అన్నా కూడా 25-30 కదా. మరి మీ పిల్లలు పుట్టినప్పుడు ఆవిడ వయసు ఎంత ఉండొచ్చు? 45-50 సంవత్సరాలు. మరి మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఉన్నంత ఓపిక, 60 ఆరోగ్యము మరి మీ పిల్లల్ని చూసుకోవడానికి టైం సంగతి వదిలేయండి, అసలు ఓపికే ఉండదు. మరి అలాంటప్పుడు మీరు మీ పిల్లల బాధ్యత నాకేం లేదండి, నేను కనీసం మా అమ్మ చూసుకుంటుంది, ఎస్ చూసుకుంటుంది, కానీ ఆమె ఆరోగ్యాన్ని చూసుకుంటే వాళ్ళు ఎవరు కదా. ఆవిడ పొద్దున్న లేచి మళ్ళీ వాడిని పరిగెత్తించాలి, వాడిని ఈవిడ పరిగెత్తాలి, పాలు పట్టాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ మీరు వచ్చేదాకా మీకు టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి. ఇంకా కొంతమంది అయితే మరి విచిత్రంగా కార్లో కూర్చొని హారం కొట్టగానే ఈవిడ పాపం చీరతో దోపేసుకొని గబో వాళ్ళు లిఫ్ట్ పని చేయకుండా నడుచుకుంటే 2 టిఫిన్ బాక్సులు ఇచ్చేసి రావాలి. సో వీటన్నిటి మూలాన తల్లి ఆరోగ్యం ఎంత పాలవుతుంది అనేది చూడట్లేదు. ఎవరి కోసం చూస్తావమ్మా? బాధ్యత నువ్వు మమ్మల్ని పెంచలేదు, మరి నా పిల్లలు కూడా నువ్వే పెంచాలి. మరి నువ్వే కదా కనమన్నావు. ఎందుకంటే కనమన్న పాపానికి వీళ్ళకి బాధ్యతలు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ తల్లి అయినా సరే నా పిల్లలు నేనే పెంచుకుంటా, నా తల్లి కానీ మా అత్తగారు కానీ ఎవరైనా సరే వాళ్ళు గెస్ట్ లాగా వస్తారు వెళ్ళిపోతారు అనేది మీరు ఫిక్స్ అయిపోవాలండి. మా అత్తగారు చూస్తారంటే ఆవిడ కూడా ఓపిక ఉండాలి కదా. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత సునైనా 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఏమనిపిస్తుంది అంటే హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం, ఒక్కదాన్నే కూర్చుందాం, కృష్ణారామ అనుకుంటున్నాం, లేకపోతే ఏదో ఒక ఫోన్ మాట్లాడుకుంటున్నాం, ఏదో ఒక టీవీ చూసుకుంటున్నానో నేను గడుపుదామనే అంటే మనసు అలా అయిపోతున్నట్ట, వయసు రీత్యా అలా అవుతుంది. అలాంటప్పుడు అమ్మ ఇదిగో వీడేస్తున్నాడు ఎందుకో చూసుకో అని నువ్వు పక్కలో పడుకొని పెట్టిపోతే ఆవిడకే అసలు బాగోదు. మరి ఆవిడేం చూస్తుంది? ఇంత మాత్రం చూసుకోలేవా నువ్వు అంటే డోంట్ టేక్ ఇట్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్. తల్లి అనేది ఎన్ని రోజులు మీకు సేవ చేసుకుంటూ ఉండాలి. అవును కదా. మీ పిల్లలకు చేసింది మీ పిల్లలకు చేసింది ఇంకా చెయ్యాలి అంటే అమ్మ ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు? నువ్వు బిర్యానీ బాగా చేస్తావంట, మా ఫ్రెండ్స్ని అందరిని పిలిచి వచ్చేసి అలాంటి పిల్లలు కూడా గెస్ నిజంగా నేను బాగా చేస్తాను నన్ను ఆప్షన్. కానీ వాళ్ళని ఇన్వైట్ చేసే ముందు వాళ్ళకు చెప్పే ముందు అసలు అమ్మ మరేంటి వాళ్ళ మరి నీకు ఓపిక ఉందా, చేస్తావా అని ఏం అడగట్లేదు. అమ్మ నా 1 గంట కల్లా వచ్చేస్తారమ్మా, నువ్వు అన్నీ రెడీ చేయమంటే ఆవిడేమో అబ్బాయి ఈరోజు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ పనేదో వాళ్ళకి నేను కాస్త రెస్ట్ తీసుకుందాము అనంగా అనుకుంటుంది. కానీ కుదరదు. రెస్ట్ అనేది గాలికో అమ్మకు అనేది రెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మకు రెస్ట్ ఇవ్వాలి అనేది పిల్లలదే బాధ్యత అండి. లేకపోతే మాత్రం ఆ తల్లి చేసి ఏమవుతుందో లాస్ట్కి తెలియదు. సో మీకు ప్రతిరోజు తల్లి మాట విని తల్లిని చూసి అలవాటు అయిపోయి బాబోయ్ ఏంట్రా బాబు రోజు ఫోన్ చేస్తుంది, రోజు నన్ను విసిగిస్తుంది అంటే ఏదో ఒకరోజు మీకు ఆ ఫోన్ రాదు. ఏదో ఒకరోజు తల్లి కోసం మీరు చూడాల్సిన క్షణాలు, తల్లి అని అమ్మ కోసం వెతికితే అమ్మ ఉండదు. కాబట్టి అమ్మ ఉన్నన్ని రోజులు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. కనుమరుగైపోయిన తర్వాత అమ్మను మనము కదా చూడలేం. నానా పడుకున్నావా, భోజనం చేసావా, బాబోయ్ తింటా కదా ఎందుకు ఇంత విసిగిస్తావమ్మా అంటే రేపు కూడా నీకు అదే కాల్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పెద్ద పూలదండలేసి 100 మందికి అన్నదానాలు చేసేసి అవి చేసే బదులు ఉన్నన్ని రోజులు తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు ఆమెకు నేను మళ్ళీ చెప్తానమ్మా, మందులు కొనియద్దు, ఆవిడకి షికార్లను తీసుకెళ్ళొద్దు, ఆవిడకి బట్టలు కొనియద్దు, నగలు కొనియద్దు. అమ్మ బాగున్నావా అని ఒక 2 నిమిషాలు తల్లి పక్కన కూర్చొని మాట్లాడండి, ఆవిడకి ఎంతో స్ట్రెంత్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎంతమంది అది చేస్తున్నారు అనేది వాళ్ళ మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ చెయ్యలేకపోయినా పర్వాలేదు, మీ బాధ్యతల్ని ఫైనాన్షియలే కానివ్వండి, పిల్లల బాధ్యతలు అవనివ్వండి, ఆవిడకి మాత్రం అప్పగించకండి. మీరే చూసుకోండి. మళ్ళీ అడిదిరిగి భూమి గుండ్రంగా ఉన్నట్టు అడిదిరిగి నేను చెప్పేది ఏంటంటే మీకు ఓపిక లేనప్పుడు, నేను చూసుకోలేను అనుకున్నప్పుడు మాత్రం పిల్లలు ప్లాన్ చేసుకోకండి. మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో మీ ద్వారా మేము తెలుసుకుంది ఏమిటంటే మనిషికి, మాతృమూర్తికి, స్త్రీమూర్తికి రిగార్డ్లెస్ ద ఏజ్,
ద సిచ్యువేషన్ సినారియోస్. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఓపిక. ఓపిక ఉంటే మన మీద మన ఆలోచన ఉంటుంది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎప్పుడు పాజ్ చేయాలి అన్న అవగాహన వస్తుంది. మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాం, మన చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండగలుగుతాం. మరీ ముఖ్యంగా పిల్లల్ని హింస పెట్టకుండా వీలైనంత ఓపికతో పెంచగలుగుతాం. ఓపికగా ఈ పాడ్కాస్ట్ చూసినందుకు ధన్యవాదాలు. ఇదే ఓపికతో మీరు షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇట్లాంటి మంచి విషయాలు విజయ్ గారు చెప్పారు ఇవాళ. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ అవ్వాలి, ఎందుకంటే మీరు కూడా చాలా ఓపికగా మాకు వివరించారు కాబట్టి. మై ప్లెజర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.